ప్రపంచంలోనే 10 సైనిక శక్తుల్లో 10వ స్థానం సంపాదించుకుంది పాకిస్తాన్. పవర్ ఇండెక్స్ కథనం ప్రకారం భారత్ కంటే కూడా పాకిస్తానే ఇంక ముందంజలో ఉందంట కొన్ని విషయాల్లో. సైనికుల పరంగా 6,75,000 మంది సైనికులు ఉన్నారట. 1400కు పైగా విమానాలు ఉన్నాయి. అలాగే ఇక 172 అణ్వస్త్రాలు భారత్లో ఉంటే 170 పాకిస్తాన్లో ఉన్నాయి. ఇంతేకాదు 387 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అలాగే యుద్ధ వాహనాలు, యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని ఫైర్ పవర్ ఇండెక్స్ అయితే తెలిపింది. మరి 4 సార్లు భారత్తో యుద్ధం చేసినటువంటి పాకిస్తాన్ ప్రతిసారి కూడా తోక ముడిచింది. మొన్న కూడా అడుక్కుని పరిస్థితి, అక్కడ చాలామంది అన్నం లేక, ఆహారం అందక 50,000 మంది మరణిస్తే ఒక సంవత్సరంలోనే, అంటే పస్తులతో ఉండి మరణిస్తే, పాకిస్తాన్ ప్రపంచంలోనే అంటే భారత్ కంటే కూడా ఆహార నిల్వల విషయంలో కావచ్చు, లేకపోతే సంతోషంగా బ్రతికే విషయంలో భారత్ కంటే పాకిస్తాన్ ముందుందని రాశారు. ఇప్పుడేమొచ్చేసి భారత్ కంటే పాకిస్తాన్ అన్ని విషయాల్లో ముందంజలో ఉంది అని చెబుతున్నారు. అంటే ఇదంతా కావాలని రాస్తున్నటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చుకొని రాయించుకుంటారనమాట. అంటే పాకిస్తాన్ కూడా ఏం తక్కువ లేదు, ఇప్పటికే పాకిస్తాన్ అడుక్కు తింటుంది కదా, పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు అనేది బయట ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్కి తెలుసు కాబట్టి దాన్ని నివారించడానికి ఇలాంటి కథనాలు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఇవి నమ్మేసి ఇక్కడ చాలామంది కుహనా మేధావులు, కుహనా సెక్యులర్స్ చాలామంది శంకలు గుద్దుకుంటుంటారు. కాబట్టి వాస్తవాలు వేరు, బయటికి కనిపించేవన్నీ వేరు.